there. How are you guys? Welcome back to English with Ramesh. Hope you are doing great. Well, బ్రేక్ఫాస్ట్ చేసినవా, లంచ్ చేసావా అనే క్వశ్చన్స్ మనం చాలా క్వైట్ ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటాం, అఫ్కోర్స్ వింటూ ఉంటాం. ఆ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే చాలాసార్లు హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అని అడుగుతూ ఉంటాం, లేదా హ్యాడ్ యువర్ లంచ్ అని అడుగుతూ ఉంటాం, విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్. అది ఖచ్చితంగా ఏంటి అంటే తప్పు. అట్లా కాకుండా అసలు ఆ క్వశ్చన్స్ని ఎట్లా అడగాలి, అసలు ప్రజెంట్ పర్ఫెక్ట్లో క్వశ్చన్స్ ఎట్లా మనం ఫ్రేమ్ చేయాలి అనేది ఈరోజు టాపిక్లో చూస్తున్నాం. అలాగే వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్ దేర్. ఏంటి అంటే ఒకే సెంటెన్స్లో లేదా ఒకే క్వశ్చన్లో మనం హ్యావ్ అండ్ హ్యాడ్ యూజ్ చేయొచ్చా, అలాగే హ్యాస్ హ్యాడ్ని ఒకే క్వశ్చన్స్లో ఒకే సెంటెన్స్లో ఎలా యూజ్ చేయాలి అనేది, దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ వీఆర్ గోయింగ్ టు నో ఇన్ టుడేస్ క్లాస్. సో ప్లీజ్ ట్రై టు watch the video till the end and do subscribe to this YouTube channel. Okay guys, let's get going with our today's lesson. Yeah, see, present perfect లో మనము ప్రస్తుతం పూర్తయిన పని అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి మాట్లాడతామని డిస్కస్ చేయడం జరిగింది. అంటే గతంలో స్టార్ట్ అయిన ఒక వర్క్ ఇప్పుడు ఫినిష్ కావడం అనేటువంటి ఒక యాక్షన్ ఏదైతే ఉంటుందో అవి కూడా మనం చెప్తూ ఉంటాం. అండ్ యాజ్ వెల్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో మనకి చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన వేరియేషన్ ఏంటి అంటే ఇప్పుడే పూర్తయిన పని, ఇప్పుడే జస్ట్ కంప్లీటెడ్. ఇప్పుడు చూడండి, ఐ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్ ద క్లాస్ అంటే నేను ఇప్పుడే క్లాస్ స్టార్ట్ చేశాను, రైట్. యూ హ్యావ్ జస్ట్ ఓపెన్డ్ ద వీడియో, మీరు ఇప్పుడే వీడియోని ఓపెన్ చేశారు. ఈ విధంగా ప్రస్తుతం పూర్తయిన పని అని ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినాం. ఈరోజు వాటిని క్వశ్చన్ మేకింగ్ ఎట్లా చేయాలి అనేది కాన్సెప్ట్. ఫస్ట్ మనం ఏం తెలుసుకుందామంటే, క్వశ్చన్ మేకింగ్ చేసేటప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఏదైనా హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్కి ముందు, ఇంగ్లీష్లో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, హెల్పింగ్ వర్బ్ పర్సన్కి ముందు తీసుకొస్తే దట్ బికమ్స్ ఎ క్వశ్చన్. Whether it could be do, does, did or will, may, can, make, may, might, would, whatever the helping verb it can be, ఏదైనా కావచ్చు. అవన్నీ కూడా ఏమవుతుంది అంటే హ్యావ్, హ్యాస్, హ్యాడ్, రైట్, విల్, షల్, విల్, కెన్, కుడ్, మే, మైట్, వాట్ ఎవర్, ఇవన్నీ కూడా సబ్జెక్ట్ ముందు తీసుకొస్తే అవి క్వశ్చన్స్ అవుతాయి. ఇన్ ద సేమ్ వే ఇక్కడ హ్యావ్ బయటికి తీసుకొస్తే దీస్ థింగ్స్ బికమ్ క్వశ్చన్స్, హ్యాస్ బయటికి తీసుకొస్తే ఇక్కడ అన్ని క్వశ్చన్స్ అయిపోతాయి, రైట్. ఇక్కడ మనం ఐ, వి, యూ, దే వీళ్ళతో హ్యావ్ యూజ్ చేస్తామని, హీ, షీ, ఇట్తో యాజ్ యూజ్ చేస్తామని ప్రీవియస్ క్లాసెస్లో వీ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద క్లాసెస్, రైట్. ఇక్కడ నేను చేస్తున్న థింగ్ ఏంటి, వీటిని క్వశ్చన్ చేయడానికి హ్యావ్ బయటికి తీసుకొచ్చాను. అప్పుడు హ్యావ్ యూ సీన్ అంటే నువ్వు చూసినవా, హ్యావ్ యూ మెట్ అంటే నువ్వు కలిసావా, హ్యావ్ యూ రిటన్ అంటే నువ్వు రాసావా, హ్యాస్ షీ గాన్ అంటే ఆమె వెళ్ళిపోయిందా, హ్యాస్ హీ ఫర్గాటెన్ అతను మర్చిపోయిందా, హ్యాస్ హీ రిటన్ ద బుక్ అతను బుక్ రాసిండా, హ్యావ్ దే అనౌన్స్డ్ ద లాక్డౌన్ వాళ్ళు లాక్డౌన్ అనౌన్స్ చేశారా, హ్యావ్ దే అనౌన్స్డ్ ద ప్యాకేజ్ వాళ్ళు ప్యాకేజ్ ప్రకటించారా, హ్యాస్ హీ అప్లైడ్ ఫర్ ద జాబ్ అతను జాబ్కి అప్లై చేసిండా, హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ వర్క్ నీ వర్క్ పూర్తి చేసినవా, హ్యావ్ యూ రీచ్డ్ హోమ్ ఇంటికి వెళ్ళి రీచ్ అయినవా. ఇట్లా హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ వీ కెన్ బీ మేకింగ్ యూజింగ్ దీస్ పర్టిక్యులర్ స్ట్రక్చర్. సో వెళ్ళినవా, చెప్పినవా అని ఈ విధంగా మనం క్వశ్చన్స్ని ప్రిపేర్ చేస్తున్నాం. క్వశ్చన్ చేసేటప్పుడు హ్యావ్ బయటకు వస్తుంది, హ్యాస్ బయటకు వస్తుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్. ఆఫ్ కోర్స్ ఇక్కడ ఇంకొక విషయం మోస్ట్ ఇంపార్టెంట్ మనం డిస్కస్ చేయాలి. చాలా టైమ్స్లో హ్యావ్ అంటే కలిగి ఉండడం అనే మీనింగ్ వస్తుంది. అదే హ్యావ్ని మెయిన్ వర్బ్గా యూజ్ చేసినప్పుడు దాని మీనింగ్ ఏంటంటే తినడం అని వస్తుంది. తినడం కావచ్చు, తాగడం కావచ్చు. అఫ్ కోర్స్ దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ మీనింగ్స్ ఫర్ హ్యావ్. ఎప్పుడైతే వెన్ ఇట్ కమ్స్ యాజ్ ఎ మెయిన్ వర్బ్, వెన్ వీ యూజ్ ఇట్ యాజ్ ఎ మెయిన్ వర్బ్, రైట్. ఇక్కడ చూద్దాం, ఐ ఈట్ నేను సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఒక సెంటెన్స్ తీసుకుంటున్నాను. ఐ ఈట్ అంటే నేను తింటాను. ఈక్వల్గా అదే ఆ సెంటెన్స్ని నేను ఇంకొకలాగా రాస్తున్నా. ఐ హ్యావ్, ఇక్కడ ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ తింటాను. ద సేమ్ సెంటెన్స్ నేను ఎలా రాస్తున్నా అంటే ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అంటే నేను బ్రేక్ఫాస్ట్ తింటాను అని. అక్కడ హ్యావ్ మీనింగ్ కలిగి ఉండడం కాదు, తినడం, చేయడం. ఓకే, ఐ హ్యావ్
ఇక్కడ నేను తింటాను. ఆ మెయిన్ వర్బ్గా తీసుకున్నప్పుడు మీనింగ్ అలా వస్తుంది. ఐ యామ్ ఈటింగ్, నేను ప్రెజెంట్ కంటిన్యూస్లో, అంటే ఇప్పుడు నేను తింటున్నా అని చెప్పినప్పుడు వర్బ్ ఐఎన్జీ ఫామ్తో వస్తుంది అని మనం అనుకున్నాం కదా. ఐ యామ్ ఈటింగ్ అనే సెంటెన్స్ని నేను ఐ యామ్ హ్యావింగ్ అని చెప్తున్నాను. సపోజ్ ఐ యామ్ ఈటింగ్ లంచ్ అని చెప్తాను, ద సేమ్ సెంటెన్స్ని నేను ఎట్లా చెప్తాను అంటే ఐ యామ్ హ్యావింగ్ లంచ్ అని చెప్తాను, సేమ్ మీనింగ్. వెల్, అదే సెంటెన్స్ని నేను ప్రెజెంట్ పర్ఫెక్ట్లో రాసినప్పుడు వర్బ్ నెంబర్ 3 యూజ్ చేస్తాం. ఆ 3 ఎట్లా ఉంటుంది అంటే ఈట్ అనేది ఏమవుతుంది, ఇట్ బికమ్స్ ఈటెన్. ఐ హ్యావ్ ఈటెన్ అంటే నేను తిన్నాను, తినడం పూర్తయిపోయింది. అండ్ ఐ హ్యావ్, ఇక్కడ హ్యావ్ అనే దానికి పాస్ట్ ఫామ్ ఏంటి అంటే హ్యావ్ అనేది వర్బ్ నెంబర్ 1గా తీసుకుంటే హ్యాడ్ అనేది పాస్ట్ వర్బ్ అవుతుంది. అట్లాగే పాస్ట్ పార్టిసిపుల్ కూడా హ్యాడ్గా ఉంటుంది. వర్బ్ నెంబర్ 3 కూడా హ్యాడ్. ఇక్కడ మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్లో వర్బ్ నెంబర్ 3 ఏంటి, హ్యాడ్. అంటే ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ ఈటెన్ ఈక్వల్స్ టు ఐ హ్యావ్ హ్యాడ్. ఐ హ్యావ్ హ్యాడ్ లంచ్ అంటే నేను లంచ్ చేశాను అని అర్థం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యాడ్ మీనింగ్ ఏంటి, ఈటెన్, తిన్నాను అని మెయిన్ వర్బ్గా తీసుకున్నప్పుడు ఈ విధంగా మనకు మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ హ్యాడ్ లంచ్. సో మనకి ఒకే సెంటెన్స్లో హ్యావ్ అండ్ హ్యాడ్ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ. అంటే ఇక్కడ ఈ హ్యావ్కి మీనింగ్ కలిగి ఉండడం ఆఫ్ కోర్స్ అది హెల్పింగ్ వర్బ్గా వస్తుంది. బట్ ఇక్కడ V3 వర్బ్ నెంబర్ 3 వచ్చినటువంటి హ్యాడ్ ఉంది కదా, దాని మీనింగ్ ఏంటంటే తినడం అని తీసుకోవడం జరుగుతుంది. ఐ హ్యాడ్ లంచ్ అంటే నేను లంచ్ చేశాను అని. సో మీరు మీ ఫ్రెండ్ని అడుగుతున్నారు, అలా అడిగేటప్పుడు క్వశ్చన్ ఎట్లా అడుగుతారు, ఇప్పటి వరకు మనం అడిగిన ప్రాసెస్ ఒకటి ఏంటి, హ్యాడ్ యువర్ లంచ్ లేదా హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్. లంచ్ చేసావా అంటే హ్యాడ్ యువర్ లంచ్ అడుగుతాం, లేదా బ్రేక్ఫాస్ట్ చేసినవా అంటే హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అని అడుగుతున్నాం. బట్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్, అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఎట్లా అడగాలి, హ్యావ్ యూ హ్యాడ్ యువర్ లంచ్. లంచ్ చేసినవా అంటే హ్యావ్ యూ హ్యాడ్ యువర్ లంచ్ అని అడగాలి. అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ చేసినవా అంటే హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అని అడగాలి. హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్. సో ట్రై టు రిమెంబర్, from this moment onwards, stop asking had your breakfast. Then you need to start asking have you had your breakfast. సో కరెక్ట్గా అడిగే ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఇట్లా అడిగినప్పుడు రెస్పాన్సెస్ మనం, ఇది ఎస్ అండ్ నో క్వశ్చన్ కాబట్టి ఈ క్వశ్చన్కి ఎస్ అండ్ నోలే యూజ్ చేస్తూ ఆన్సర్ చెప్తాం. హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అని అడిగినప్పుడు ఒకవేళ ఆన్సర్ ఎస్ అయితే ఎస్ ఐ హ్యావ్ అని చెప్పండి. ఎస్ చెప్పి మాత్రమే ఆగిపోవద్దు, ఎస్ ఐ హ్యావ్ అని చెప్పాలి. ఒకవేళ ఆన్సర్ నో అయితే కనుక నో ఐ హ్యావ్ నాట్ అని చెప్పొచ్చు, నో ఐ హ్యావెంట్ అని కూడా చెప్పొచ్చు. ఈ విధంగా ఇక్కడ ఇంకా కొన్ని క్వశ్చన్స్ మనం చూస్తే, ఆమె బుక్ రాసిందా అని అడగడానికి హ్యాస్ షీ రిటెన్ ద బుక్. హ్యాస్ షీ రిటెన్ ద బుక్ అంటే ఆమె బుక్ రాసిందా. ఎస్ షీ హ్యాస్, నో షీ హ్యాజెంట్. అంటే దీన్ని మీరు ఒక కన్వర్సేషనల్ మెథడ్లో ప్రాక్టీస్ చేస్తే కనుక ఇట్ విల్ బి ఫిక్స్డ్ ఇన్ టు యువర్ మైండ్స్. అంటే బాగా ఓరల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు లాంగ్వేజ్ మీద ఒక మంచి కమాండ్ వస్తుంది. ఎందుకంటే మీరు ఇంగ్లీష్ గ్రామర్ మొత్తం 100 పుస్తకాల్లో రాసింది ఒకటైతే జస్ట్ వెన్ యూ స్పీక్ అవుట్ ఫ్యూ సెంటెన్సెస్ ఈక్వల్స్ టు దట్ వన్, ఈవెన్ బిగ్గర్ దాన్ దట్. 100 పుస్తకాల్లో గ్రామర్ రాసి పెట్టడం కంటే మీరు ఒక 2 సెంటెన్సెస్ మాట్లాడడం బయటికి ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్. సో ఏదైనా సరే, ఫ్యూ సెంటెన్సెస్ అయినా సరే, చిన్న సెంటెన్సెస్ అయినా సరే, ట్రై టు ప్రాక్టీస్ దెమ్ with your friends and with your family, with your children. Try to ask them the questions and try to respond to their questions so that finally you keep getting perfection on English language. So చూద్దాం, ఈ విధంగా క్వశ్చన్ A and B కాన్సెప్ట్లో ప్రాక్టీస్ చేయండి. హ్యాస్ షీ రిటెన్ ద బుక్? ఎస్ షీ హ్యాస్, నో షీ హ్యాజెంట్. హ్యావ్ దే అనౌన్స్డ్ ద ప్యాకేజ్? ప్యాకేజ్ అనౌన్స్ చేశారా? ఎస్ దే హ్యావ్, నో దే హ్యావెంట్. ఈ విధంగా రైట్. ద గవర్నమెంట్, హ్యాస్ ద గవర్నమెంట్ ఎవాక్యుయేటెడ్ ద పీపుల్ టు క్వారంటైన్ సెంటర్స్? క్వారంటైన్ సెంటర్స్కి గవర్నమెంట్ తరలించిందా? ఎస్ దే హ్యావ్, నో దే హ్యావెంట్. ఇప్పుడు చూడండి, హ్యావ్ యూ వాష్డ్ యువర్ హ్యాండ్స్? చేతులు కడుక్కున్నావా? ఇంట్లోకి రాగానే అడగండి, హ్యావ్ యూ వాష్డ్ యువర్ హ్యాండ్స్ విత్ ద శానిటైజర్? శానిటైజర్తో హ్యాండ్స్ కడుక్కున్నావా?
ఒకవేళ ఆన్సర్ అతను చెప్తాడు ఎస్ అయితే ఎస్ ఐ హ్యావ్, లేదు అంటే నో ఐ హ్యావెంట్, గో అండ్ వాష్ యువర్ హ్యాండ్స్ ఇమీడియట్లీ, యూ కెన్ టెల్ దెమ్ రైట్, వెళ్ళి వెంటనే హ్యాండ్స్ కడుక్కో అని చెప్పడం. ఈ విధంగా సో ప్రెజెంట్ పర్ఫెక్ట్లో మనం క్వశ్చన్స్ అడిగే విధానం ఈ విధంగా అడగవచ్చు. సో ఇక నుండి మీరు ఖచ్చితంగా హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అని మాత్రమే అడగాలి, హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అని ఎట్టి పరిస్థితిలో అడగొద్దు. ఓకే గైస్, అండ్ నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్స్ని డిస్కస్ చేద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అండ్ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.